అందరికీ నమస్కారం. ఈ రోజు కన్యా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఈ వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. మీరు వివాదాలను పరిష్కరించడానికి ప్రయత్నించవచ్చు. చట్టపరమైన విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. రెస్టారెంట్ యజమానులు లేదా స్వీట్ షాప్ వ్యాపారులు చాలా బిజీగా ఉండవచ్చు. మీ ఆదాయం పెరగవచ్చు. కన్యా రాశి వారికి ఈరోజు చాలా పనులతో గడుస్తుంది. ఈ సమయంలో మీరు మీ సంబంధాలలో మరింత గంభీరంగా కనిపించవచ్చు. వీలైతే మీరు ఈరోజు ఉద్యోగానికి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్థిక ప్రణాళికలు వేయాలని ఆలోచిస్తున్న వారు ఒకసారి ప్రయత్నించి చూడవచ్చు. కొన్ని విషయాల్లో మీ కుటుంబంతో మీ సంబంధం వివాదాస్పదంగా ఉండవచ్చు. ఈ సమయంలో మీరు మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పాలనుకుంటున్నారు. పనిలో మీరు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుని ఉంటారు మరియు వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఈరోజు ఖర్చులు మరియు లాభాలు రెండు ఉండవచ్చు. ఈరోజు చాలా పని ఉంటుంది కాబట్టి కన్యా రాశి వారు ఆఫీస్కు లేదా దుకాణానికి సమయానికి చేరుకోవడం ముఖ్యం. తీరికలేని పని మధ్యలో పురోగతి మార్గాలు కూడా ఏర్పడతాయి. మీ ఆలోచన విధానంలో కొన్ని మార్పులు రావచ్చు. వ్యాపారంలో మీరు పాత పద్ధతికి బదులుగా కొత్త విధానాన్ని అవలంబించడాన్ని పరిగణించవచ్చు. మీరు ఉద్యోగం పొందడానికి ప్రయత్నిస్తుంటే దరఖాస్తు చేసుకోవడానికి లేదా కొత్త రంగంలోకి ప్రవేశించడానికి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఇంటి అవసరాలతో పాటు మీరు మీకోసం కొంత ఖర్చు కూడా చేస్తారు. ప్రేమ విషయాల్లో మీ హృదయ భావాల గురించి మీరు చాలా స్పష్టంగా ఉండగలరు. ఈరోజు మీరు కొంతమందిని కలుస్తారు మరియు కొత్త సంబంధాలు కూడా ఏర్పడతాయి. మీ అభిప్రాయాలను వ్యక్తపరచాలని కోరిక ఉంటుంది, కానీ ఎదుటి వ్యక్తి అభిప్రాయానికి కూడా చోటు ఇవ్వడం ముఖ్యం. ఈరోజు ఇంటికి అతిథులు రాక కూడా చాలా సందడిని కలిగిస్తుంది. ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండడం మానుకోండి. ఈరోజు ద్రవ పదార్థాలు తీసుకోవడం కూడా మీకు మంచిది. ఈరోజు కన్యా రాశి వారికి అనుకూలమైన రోజుగా ఉంది. కుటుంబ సభ్యులు కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యాపారవేత్తలు ఈరోజు అకస్మాత్తుగా గణనీయమైన లాభాలు పొందవచ్చు. ఈరోజు మీ వ్యాపారం వృద్ధి చెందే అవకాశం ఉంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బలంగా ఉంటుంది. అనవసరంగా ఏ కుటుంబ సభ్యుడికి కోపం తెప్పించవద్దు. ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి ఆటలు ఆడాలని అనుకోవచ్చు. కొన్ని రోజులుగా పెండింగ్లో ఉన్న ఒక పనిని మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సామర్థ్యాలు మరియు పనిచేసే తత్వం ఇతరులకు తెలుస్తాయి. ప్రారంభంలో కొంతమంది మీ గురించి పుకార్లు లేదా ప్రతికూల విషయాలు ప్రచారం చేయవచ్చు, కానీ విజయం సాధించిన తర్వాత వారే మీకు మద్దతుగా నిలబడవచ్చు. అందువల్ల ఇతరులు చెప్పేదానికంటే మీ పనిపై ఎక్కువ దృష్టి పెట్టండి. మీ సామర్థ్యాలను ప్రదర్శించడానికి మీకు ఒక మంచి అవకాశం లభించవచ్చు. కొన్ని క్లిష్ట పరిస్థితులు తలెత్తవచ్చు, కాబట్టి మీ భావోద్వేగాలను నియంత్రించుకోవడం ముఖ్యం. విజయం సాధించిన తర్వాత అహంకారం లేదా ఆత్మవిశ్వాసాన్ని నివారించండి. ఇది సంబంధాలు మరియు పని రెండింటిని ప్రభావితం చేస్తుంది. అనవసర ప్రయాణాలను నివారించండి. కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం. అయితే మీ స్తోమతకు మించి పెట్టుబడి పెట్టడం మానుకోండి. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే నమ్మకమైన మరియు అనుభవజ్ఞుడైన వ్యక్తిని సంప్రదించడం సహాయకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులు ఫైళ్లు లేదా పత్రాలను నిర్వహించేటప్పుడు పొరపాట్లు చేసే అవకాశం ఉంది, కాబట్టి ప్రతి పత్రాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయండి. కుటుంబంలో శాంతి మరియు సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఒక సన్నిహిత స్నేహితుని నుండి ఆకస్మికంగా వచ్చే ఫోన్ కాల్ ఆనందాన్ని కలిగించవచ్చు. విందు లేదా గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకోవచ్చు. పాత పరిచయస్తులతో మాట్లాడడం ఉల్లాసాన్ని ఇస్తుంది. దగ్గు మరియు జలుబు ఇబ్బంది పెట్టవచ్చు. వాతావరణ మార్పుల పట్ల జాగ్రత్తగా ఉండండి. లక్షణాలు తీవ్రంగా ఉంటే ఎక్కువ కాలం కొనసాగితే మంచి వైద్యాన్ని సంప్రదించండి. మీ నిశిత పరిశీలన మరియు క్రమబద్ధమైన పనిశైలి కార్యాలయంలో ప్రశంసించబడుతుంది. ఒక కొత్త వ్యాపార ఒప్పందం ఖరారు కావచ్చు. మీ భాగస్వామి భావాలకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. పొదుపు చేయడానికి ఇది మంచి రోజు అని చెప్పవచ్చు. మీ ఆహారపు అలవాట్ల విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. ఈరోజు ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు బలమైన సూచనలు ఉన్నాయి. దాని లాభాలతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు మరియు పూర్వీకుల ఆస్తి నుండి మీరు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మీ తోబుట్టువుల మద్దతు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. పాత మనస్పర్ధలను వదిలిపెట్టి మీ సంబంధాలను కొత్తగా ప్రారంభించడం ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఏదో ఒక విషయం గురించి మీరు అసౌకర్యంగా భావించవచ్చు. మిమ్మల్ని మీరు పనిలో నిమగ్నమై ఉంచుకోవడం మరియు సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండడం పరిస్థితిని మెరుగుపరుస్తుంది. ఈరోజు స్త్రీలు వృద్ధుల సహకారంతో కొంత ఊరట చెందుతారు. వారి సలహాలు సహాయంతో మీరు ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. చాలా కాలంగా కొనసాగుతున్న కోర్టు కేసుల విషయంలో అనుకూల పరిణామాలు చోటు చేసుకుంటాయి. న్యాయపరమైన వ్యవహారాల నుంచి క్షేమంగా బయటపడే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది.
వృత్తి ఉద్యోగ రంగాల్లో పురోగతి ఉంటుంది. ప్రేమ సంబంధాల్లో సన్నిహిత్యం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో సఖ్యత కొనసాగుతుంది. మీ ఇంటికి అతిథులు వచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీకు మరింత సానుకూలంగా ఉంటుంది. ఇది మిమ్మల్ని ఉత్సాహపరిచేందుకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి మీరు ఈ రోజును ఉపయోగించుకోవచ్చు. ఉద్యోగ రంగం విజయాన్ని, అపారమైన ఆనందాన్ని అందిస్తుంది. మీరు మీ సహోద్యోగులతో కొన్ని మంచి అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు వారి పూర్తి మద్దతును కూడా పొందగలుగుతారు. మీరు ఆహ్లాదకరమైన సంభాషణ ద్వారా మీ భాగస్వామి పట్ల సానుకూల భావాలను వ్యక్తపరిచే అవకాశం ఉంది. ఈ విధానం మీ ప్రేమైన వారిని చాలా సంతోషపరుస్తుంది. డబ్బు పరంగా మీ కోరికలు నెరవేరడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. వారసత్వాల ద్వారా కూడా లాభం పొందే అవకాశం ఉంది. మీ ఆలోచనలను వ్యక్తపరచడానికి సంకోచించకండి. ఆత్మవిశ్వాసం లేకపోవడం మిమ్మల్ని కుంగదీయనివ్వకండి. ఎందుకంటే అది మీ సమస్యలను మరింత క్లిష్టతరం చేసి మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. మీ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందడానికి నిష్కపటంగా మాట్లాడండి మరియు సవాళ్లను చిరునవ్వుతో ఎదుర్కోండి. పెట్టుబడి పెట్టడం మీకు తరచుగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పాత పెట్టుబడి లాభాలను తెచ్చిపెట్టగలదని ఈరోజు మీరు గ్రహించవచ్చు. కొత్త ప్రాజెక్టుల కోసం మీ తల్లిదండ్రులను నమ్మకంలోకి తీసుకోవడానికి ఇది సరైన సమయం. ఈరోజు మీలో ఒక చెడు అలవాటు మీ ప్రేమైన వారిని నొప్పించి వారికి కోపం తెప్పించవచ్చు. పనిలో సానుకూల ఫలితాలను సాధించడానికి మీరు మీ పనితీరును జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. లేకపోతే మీ బాస్ మీపై ప్రతికూల అభిప్రాయాన్ని ఏర్పరచుకోవచ్చు. ఈరోజు ఒక సూపర్ స్టార్లా ప్రవర్తించండి, కానీ అర్హత ఉన్న వాటిని మాత్రమే ప్రశంసించండి. సంతోషకరమైన వైవాహిక జీవితం యొక్క ప్రాముఖ్యతను మీరు గ్రహిస్తారు. ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన అవకాశం లభిస్తుంది. మీ జ్ఞానాన్ని, విచక్షణను తెలివిగా ఉపయోగించుకోవాల్సిన సమయం ఇది. పనిచేసే చోట మీ ఆలోచనలు ప్రశంసించబడతాయి. తద్వారా మీరు మీ సహోద్యోగుల్లో స్ఫూర్తిదాయకమైన నాయకుడిగా నిలుస్తారు. మీ ఆలోచనలను వారితో పంచుకోండి. ఇది మిమ్మల్ని మానసికంగా బలపరుస్తుంది. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడిని నివారించడానికి ప్రయత్నించండి. యోగా మరియు ధ్యానం ప్రయోజనకరంగా ఉంటాయి. మిమ్మల్ని మీరు నమ్మండి మరియు మార్పుకు సిద్ధంగా ఉండండి. ఒక కొత్త దిశలో ముందుకు సాగడానికి లేదా కొన్ని పాత విషయాలను పునఃపరిశీలించుకోవడానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది. ఈ రోజు మీకు సంతోషకరమైన, ప్రశాంతమైన రోజుగా ఉంటుంది. మీరు ఆభరణాలు కొనుగోలు చేయడంతో పాటు కళల పట్ల కూడా ఆసక్తిని పెంచుకుంటారు. వ్యాపారానికి ఈ రోజు చాలా మంచి రోజుగా ఉంది. ఆర్థిక వ్యవహారాలు సులభంగా ఉంటాయి. ఇంట్లో శాంతి, సంతోషం నెలకొని ఉంటాయి. మీ ఆరోగ్యం బాగుంటుంది. వ్యాపార వాతావరణం అనుకూలంగా ఉంటుంది మరియు మీ సహోద్యోగుల నుండి మీకు మద్దతు లభిస్తుంది. ఈరోజు అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. వైవాహిక జీవితంలో సుఖశాంతులు నెలకొంటాయి. జీవిత భాగస్వామితో మీ సంబంధం బాగుంటుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు భూమి, భవనం లేదా వాహనం కొనుగోలు చేయడానికి ప్రణాళిక వేసుకోవచ్చు. మీరు చేసే ఏదైనా ముఖ్యమైన పని మీపై అధికారులను సంతోషపెట్టవచ్చు. మీ బాధ్యతలు పెరిగితే మీకు గౌరవం కూడా లభిస్తుంది. మీ సహోద్యోగులతో అనవసరమైన విభేదాలు నివారించండి. మీ డబ్బు ఎక్కడికి వెళ్తుందో స్పష్టంగా తెలిసిపోతుంది. కాబట్టి సరళమైన బడ్జెట్ను పాటించండి. సహోద్యోగులతో సమన్వయంతో పనిచేయడం వల్ల గణనీయమైన ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపార బాధ్యతలను సకాలంలో నెరవేర్చండి. ఏకాగ్రతతో పనిచేస్తే విజయం వరిస్తుంది. గత ఒప్పందాలు ఆర్థిక లాభాలను తెస్తాయి. పరస్పర నమ్మకం, భావోద్వేగ బంధాలు బలపడతాయి. మీ కష్టానికి తగిన ఫలాలు మీరు ఖచ్చితంగా చూస్తారు. మీ దీర్ఘకాలిక కఠోర శ్రమ ఫలించి తీరుతుంది. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించబడవచ్చు. దానిని మీరు అద్భుతంగా నెరవేరుస్తారు. ఒక పనిని పూర్తి చేయడానికి మీ చుట్టూ ఉన్న చాలా మంది మీకు సలహాలు ఇస్తారు. మీ జీవిత భాగస్వామిపై నమ్మకాన్ని కొనసాగించండి, ఎందుకంటే మీ బంధం మరింత బలపడుతుంది. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు బాగుంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 6. అదృష్ట రంగు వచ్చేసి మెరూన్ కలర్. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.